హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనము ధ్యానము చేయబోయేటువంటి అంశము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయంలో పైన ఏమని రాసింది చూడండి. ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో, తర్వాత 6వ అధ్యాయంలో పైన ఏముందో చూడండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో, దావీదు కీర్తనలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే కొన్ని తంతి వాయిద్యాలతో, కొన్ని రాగాన్ని బట్టి పాడదగినదట. 8వ కీర్తనలో ఉంది చూడండి, రాగాన్ని బట్టి పాడదగినది. 7వ కీర్తన స్టార్టింగ్లో వీణనాద సహిత గీతము అని రాయబడి ఉంది కదా. దావీదు మంచి కీర్తనాకారుడు, మంచి గాయకుడు, మంచి ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్ అన్నమాట. ఆయన అంటే ఏమంటారు దాన్ని, అదే అన్ని వాయిద్యాలని మంచిగా వాయించగలవాడు అని అర్థం ఆయన. అయితే ఆయన కీర్తన రాసేటప్పుడు దేనితో ఆ కీర్తన పాడితే బాగుంటుందో అది కూడా రాసేస్తున్నాడు ఆయన. ఇది దేనితోనంటే పిల్లన గ్రోవితో పాడదగినది. అంటే పిల్లన గ్రోవి, ఫ్లూట్, ఇవన్నీ బూరలు, లేకపోతే అటువంటివన్నీ కూడా ఈ ఊపిరితోని చేసేవన్నమాట. అవన్నీ దాంతో చేసేటువంటి ఆ పాట, అంటే ఫ్లూట్తో వాయిస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఈ కీర్తన. అలా అని చెప్పి ఆ వాయిద్యకారులకి చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దావీదే తయారు చేయించి ప్రధాన గాయకుడిని ఏర్పాటు చేసుకొని అప్పుడు మిగతా గాయకులందరికీ కూడా ప్రధాన గాయకుడు నేర్పించి దేవుని సన్నిధిలో కీర్తనలు పాడాలి అనేది దావీదు యొక్క ఆలోచన. అసలు ఏ రాగం మీద పాడాలో, ఏ ఇన్స్ట్రుమెంట్తో పాడాలో, అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలో కూడా రాసి పైన ఆ కీర్తనతో పాడదగినది అనేటువంటి విషయాల్ని చాలా చక్కగా ఇక్కడ రాశాడు. ఎంత గొప్ప తలాంతులు కదా ఆయనకి కలిగి ఉన్నాయి, ఎంత గొప్ప తలాంతులు. మనం ఒక తలాంతు ఉంటే చాలా మురిసి మొక్కలైపోతూ ఉంటాం. ఎన్ని తలాంతులు! దావీదు ఒక రాజు, ఆయన ఒక గాయకుడు, ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, ఆయన దేవుణ్ణి ఆరాధించేవాడు. ఎన్ని గొప్ప గుణలక్షణాలు ఉన్నాయి కదా. దావీదు నుంచి మనం ఎక్కువ తీసుకోవచ్చు. ప్రార్థనలు ఎక్కువ చేసినవాడు ఆయనే. అసలు ప్రార్థన అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. దావీదుకి ప్రార్థన అంటే చాలా పరిగెత్తుకు వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా ఆయన వచ్చేసే ఉంటాడేమో, నాకు తెలియదు. అంటే ప్రార్థన అంటే చాలా ఆయన. ఈ 3 వచనాల్లో కూడా ఆయన అదే చెప్తాడు. అక్కడ 3 వచనాల్లో ఏముంది? యెహోవా నా మాటలు నా ధ్యానము మీద లక్ష్యం ఉంచి. ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును. ఆ రోజుల్లో ప్రార్థనలు, యాచనలు, బలులు, అర్పణలు ఇవన్నీ కూడా అమలులో ఉన్నటువంటి దినాలది. ప్రార్థన మామూలుగా దేవుని చేస్తాం. బలి అర్పణ చేసేటప్పుడు ఆ బలి సిద్ధపరుస్తారు, అర్పణకి బలి పశువుని సిద్ధపరుస్తారు. ఆ తర్వాత అన్ని నైవేద్యానికి అన్నీ కూడా సిద్ధపరుస్తారు. అన్నీ సిద్ధం చేసిన తర్వాత అప్పుడు దేవుని అగ్ని దిగి రావడము, లేకపోతే ఆ అగ్నిని మండించి దహన బలిగా దేవునికి బలి అర్పణ చేయడం అనేది దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతుల్లో ఆ దినాలలో ఉండేటువంటి ఒక పద్ధతి. బలులు అర్పించుట. బలి అర్పించడానికి ముందు ఇంత సిద్ధపాటు ఉంటుంది కదా. అంతేనా? వెళ్ళిపోయి నేను బలి అర్పించేస్తానంటే అయిపోద్దా? అవ్వదు. బలి అర్పించడానికి ముందు చాలా సిద్ధపాటు. ఒక పశువుని తీయాలా, వధించాలా, దానిలో చెత్త పార్ట్స్ అన్నీ తీసేయాలా, మంచివన్నీ అక్కడ ఉంచాలా. ఏ అర్పణ, పాప పరిహారార్థ బల, లేకపోతే ఏ బలి, ఏ అర్పణ అర్పిస్తున్నారు, దేని కొరకు అర్పిస్తున్నారు, అదంతా సిద్ధపాటు. ఆ తర్వాత బలిపీఠాన్ని సిద్ధపరచాలా. ఇదంతా కూడా ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటారో ప్రార్థనకి కూడా దావీదు అంత సిద్ధపాటు ఉండేవాడట. హల్లెలూయా. మరి మనం ఒక ప్రార్థన చేయాలంటే అంత సిద్ధపాటు మనకు ఉండదు. చూసారా? ఒకసారి గమనించండి. చిన్న కీర్తనలే దావీదు ప్రతి చిన్న మాటని కూడా చాలా పెద్ద అర్థంతో రాస్తూ ఉంటాడు. ఆయనట ఉదయము లేవగానే ఆయన కంఠస్వరము దేవునికి వినబడాలని ఆయన ఆలోచన అంట. ఇక మనం లేవగానే ఫస్ట్ ఎవరితో కూడా మాట్లాడొద్దు. దేవునికే నా కంఠస్వరము, నా మొదటి కంఠస్వరము వినబడాలి. పాటలతో మొదలు పెడతాడనమాట ఆయన. అయితే దేవుణ్ణి ఆయన ఎప్పుడూ కూడా నా రాజా, నా దేవా, నా తండ్రి అని ఆయన ఎక్కువ ఇలా నా రాజా, నా దేవా అని ఎందుకు ఆయన అంటాడంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క అధికారానికి లోబడతాడనమాట ఆయన. నేను నీ అధికారానికి లోబడుతున్నానని చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు ఆయన. అలా ప్రయత్నం చేస్తూ నా దేవా, నా రాజా అని చెప్పి
ఆయన సిద్ధం చేసుకుంటున్నాడంట. ఉదయముననే వేకువజాము ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి భక్తి ఉంటుంది వాళ్ళకి, చాలా మంచి భక్తిపరులు వాళ్ళు. వేకువజాము ప్రార్థన అలవాటు ఉన్న వాళ్ళకి దేవుని యొక్క ప్రసన్నత చాలా దగ్గరగా దొరుకుతుంది, దేవునితో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువగా చాలా ప్లెజెంట్గా ప్రార్థన చేసుకోగలుగుతారు వాళ్ళు. అంటే వేకువజామున ప్రార్థనకి లేస్తున్నారు అని అంటేనే దేవుని యొక్క కమ్యూనికేషన్ వాళ్ళతో చాలా బాగుంటుంది. ఎందుకంటే లేస్తానే దేవునితో మాట్లాడుకునేటువంటి అనుభవం. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడితో మాట్లాడడం అన్నమాట. ఏదైనా మొదటి ప్రిఫరెన్స్ దేవుడికి ఇస్తున్నాము అంటే అది దేవుడికి చాలా ఇష్టపడతాడు, ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రార్థనే కదండి. నించుని చేసిన ప్రార్థనే, కూర్చుని చేసిన ప్రార్థనే, పడుకుని చేసిన ప్రార్థనే, నడుస్తూ చేసిన ప్రార్థనే, ఎలా చేసినా ప్రార్థనే. నీ ఫ్రెండ్తో మాట్లాడినట్లు చేసేసుకో, ఇలాంటివన్నీ చెప్తుంటారు అందరూ. అలా చేసుకోడు ఆయన. ఆయన ఎలా చేసుకుంటాడంటే సిద్ధపడతాడు అన్నమాట. ఏ మాటలు మాట్లాడాలి ఇప్పుడు, నేను దేని కొరకు నేను అడగాలి, ఇప్పుడు ఈ వేకువనే లేస్తున్నాను నేను, ఈరోజు నేను దేని కొరకు అడగాలి దేవుణ్ణి, ఏ విషయం కొరకు నేను ఆయనతో మాట్లాడాలి, ఈరోజు నేను ఏమి విషయాలు దేవునితో నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నట్టు. ఎందుకంటే మాట్లాడేవాడు, నీవు మాట్లాడాలని అనుకుని నీవు ఇక్కడ కూర్చున్నప్పుడు అటువైపు ఉన్నవారు ఎవరో మనకి తెలిసి ఉండాలి. అది దావీదుకి బాగా తెలుసంట. కాబట్టి ఆయనట ఆ మాటల్ని బలి అర్పణ అర్పించేటప్పుడు ఎలాంటి సిద్ధపాటు ఉంటుందో అంతటి సిద్ధపాటు ఆయన ప్రార్థనకు ఉంటుంది. ఈ కీర్తనల నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకునే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రార్థన ఎప్పుడైనా మనం చేయాలి అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నువ్వు సాయంకాలం ప్రార్థనకు ఉపక్రమిస్తున్నావా, కొంత సిద్ధపాటు అవసరం నీ హృదయంలో, కొంత డెడికేషన్ అవసరం నీ హృదయంలో, కొంత ప్రిపరేషన్ అవసరం నీ బాడీకి, నీ మైండ్కి, నీ సోల్కి కూడా కొంత ప్రిపరేషన్ అవసరం. ఆ ప్రిపేర్ అయ్యి నువ్వు సాయంకాలం ఒక మంచి ప్రార్థన చేయాలంటే ఇప్పటి నుంచే నువ్వు నీ బలిపీఠాన్ని సిద్ధం చేసుకోవాలా, శుద్ధీకరించుకోవాలా, నీవు అన్ని మాటల్ని కూడా నీవు జాగ్రత్తగా ముందు ఆలోచించుకోవాలా, దేనికోసం ప్రార్థించాలో. ఇలాంటి సిద్ధపాటు కలిగిన ప్రార్థన దేవుడికి నచ్చుతుంది. రైట్ ప్లేస్లో నీవు చేసే ప్రార్థన కూడా దేవునికి నచ్చుతుంది. మనకి ఇప్పుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడంటే దేవుడు, మనమందరం ఏకముగా కూడి సిద్ధపాటు. ఎందుకని 40 దినాలు మేము సిద్ధపరచుకున్నామయ్యా, 40 దినాలు మేము సిద్ధపడి మేమంతా ఈ స్థలానికి 12 నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేయడానికి వచ్చాం. ఫస్ట్ సిద్ధపాటు అది 12కి టైం చెప్పాం ఫస్ట్ దేవునికి. తరువాత ఏం ప్రార్థన చేయాలో అంశాలు మా సేవకురాలు మాకు చెప్పినప్పుడు మేము ఆ ప్రార్థనల్ని సిద్ధపడి ప్రార్థన చేయడానికి ఇక్కడ అందరం మనం చక్కగా పరిశుద్ధంగా తయారయ్యి ఈ స్థలానికి వచ్చి కూర్చున్నాం. పరిశుద్ధంగా తయారయ్యాను ఎందుకన్నానంటే, అసలు మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన రాజును కలవడానికి వస్తున్నాం కదా, పరిశుద్ధమైన వస్త్రాలే వేసుకోవాలి కదా. ఎలా ఉన్నాయి అలా, ఎలా పడితే అలా. చాలామంది ఇలా చేస్తారు, ఏ బట్టలు పడితే ఆ బట్టలు మందిరానికి అయితే వేసుకొచ్చేస్తారు, బయటికి వెళ్ళినప్పుడు ఉండవే. మందిరానికి పేదవాళ్ళలాగా నలిగిపోయినట్లు నూనె పెట్టుకొని నూనె కారిపోతూ అసలు నలిగిపోయి అలాంటి బట్టలతో వచ్చేస్తారు. వాళ్ళని బయట చూడండి మీరు, మోనిక చూసుంటుంది బోళ్ళు మందిని, బయట చూడండి వాళ్ళు ఎలా ఉంటారు. అలానే నేను ఇప్పుడు మోడ్రన్గా అసలు మీరు ఇప్పుడు ఇన్ని మీకున్న నగలన్నీ వేసుకుంటానని చెప్పట్లేదు, జస్ట్ పరిశుద్ధత, ఒక సిద్ధపాటు. మొదటి ఆదివారం దినాన మేము మా మందిరంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ లాస్ట్ వీక్ నుంచే మా తెల్లని వస్త్రాలను మేము ఉదుక్కుని గంజి పెట్టుకొని శుభ్రం చేసుకొని, ఈ పాత పడిపోయిన చున్నీ దీనికి సెట్ అవ్వట్లేదు, అది కాయదేరిపోయినట్లాగా అయిపోయింది, ఈ వైట్ దీనికి సూట్ అవ్వట్లేదు, దానికోసం 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు మీకు. అది లేదు కాబట్టి ఇంకోటి ఇలా వేసేసుకొని వచ్చేసి నా ఎదురుగా కూర్చొని ఏమైనా చేయగలవా? ఏం చేయలేనమ్మా, కూర్చో అంటాను అంతే. నేను ఆ చూపులో తెలుస్తుంది ఏమైనా అనగలవా అని. చూడు అంటే ఆ చూపులు అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు హృదయం ముఖ్యమా దేవుడికి, బట్టలు ముఖ్యమా అని ఒకరు చూస్తుంటారు. ఇలా మన సంఘంలో ఎక్కువగా లేరు, కానీ చాలా సంఘాలలో సేవకులను ఇలా బెదిరించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అది ముఖ్యమా దేవునికి అని అడుగుతారు అనమాట. కాదు, ఒక సిద్ధపాటు అన్నమాట అది. అంటే మనం ఇక్కడికి బయలుదేరి వచ్చేటప్పుడే ఒక సిద్ధపాటు అక్కడి నుంచే చూస్తాడు ఆయన. కన్నులు నిన్ను చూస్తాయి ఖచ్చితంగా. నీ ప్రిపరేషన్ ఎలా ఉంది, దేనికోసం నీ ప్రిపరేషన్, మందిరానికి రావడానికి నీ ప్రిపరేషన్ ఎలా ఉంది. ఏది దొరికితే అది ఇలా లాగేసి వేసుకొని అంటే ప్రేయర్ అంటే ఒక సిద్ధపడలేదు. అదే నీ ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నావు, 3 రోజుల ముందు నుంచే
కొత్తది లేదు, లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇది అది చూసేసింది, ఈ డ్రెస్ అది అప్పుడు వేసేసుకున్నాను కాబట్టి ఒకసారి లావణ్యాన్ని ఫ్రాక్ ఇస్తావా అంటే, ఇవన్నీ కూడా నిజమే, ఇవి మీరు అందరూ చేసేవే చెప్తున్నా నేను. ఎంత సిద్ధపాటు అంటే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు కూడా, అంటే దావీదు ఇలాంటి సిద్ధపడ్డాడని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. నేను మనకి కూడా అలాంటి సిద్ధపడ్డ. రేపటి దినాన్ని దేవుని మందిరం మొదటి ఆదివార దినం తెల్లని వస్త్రాలు వేసుకుని మేమందరము పౌరాల్లాగా నిస్సి సంఘ సభ్యులు అలా వెళుతుంటే, మేమంతా కలిసి ఆరాధిస్తుంటే, అబ్బాయి ఎంత ఆహ్లాదకరం, మేమా దోతల అనే పోటీ మా మందిరంలో ఉంటుంది అనే ఒక ఆలోచన అన్నమాట. అంటే దేవుని మందిరం గురించి, ఆ ప్రెజెన్స్ గురించి, మన మందిరంలో జరిగే ఆరాధనల గురించి ఆ తలంపులే మనకు ఒక మంచి సువాసనగా ఉండాలి అంటున్నాను నేను. అలాంటి సిద్ధపాటు దావీదుకి చాలా ఎక్కువ. గాయకులను తయారు చేయడం, వాళ్ళకి పర్టికులర్ డ్రెస్సింగ్ తయారు చేయడం, పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది తంతి వాయిద్యాలతో పాడితే సూపర్ ఉంటుంది అని చెప్తాడు ఆయన. అంటే ఏంటి తంతి వాయిద్యాలు అంటే? వీణ, ఇలా తీగలు ఉంటాయి కదా, ఆ తీగలు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి అయితే ఈ సాంగ్ సూపర్ ఉంటుందని చెప్తాడు ఆయన. ఏదోటి కొట్టేయి మేము పాడేస్తాం అని అనడు ఆయన. ఆయన అని అనడు. మరి మనకైతే లేవు కాబట్టి నువ్వు బాదే బాబు మేము పాడేస్తామంటాం. మనకు అవన్నీ లేవు. కానీ నేను చెప్పాను, మన పిల్లలకి వీణ నేర్పించండి, తంతి వాయిద్యాలు నేర్పించండి, ఫ్లూట్ నేర్పించండి, ఇవి వెలగల వస్తువులు అని చెప్పాను. అంటే అది కూడా తలాంతు ఉండాలనుకోండి, గిటార్ ఇవన్నీ తలాంతులు ఉండాలి. అలా లేకుండా ఆశ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో, ఆశ ఉంటే కొన్ని సందర్భాల్లో అవుతుంది. దేవుడే ఇస్తాడు కొన్ని తలాంతులను, మనకి నేర్చుకోగలుగుతాం మనం ఖచ్చితంగా. అలాంటి సిద్ధపాటు గల ఈ దావీదు ఈ యొక్క 5వ కీర్తనలో మనకైనా కనిపిస్తాడు. మొదటగా ఈ 5వ కీర్తన నుంచి మనం నేర్చుకునేది ఏదంటే సిద్ధపాటే. ఉదయాన్నే లేచినప్పుడు ఈ దినము కొరకు ఎన్ని ప్రార్థనలు చేస్తారు మీరు? ఉదయం చేస్తారా, సాయంత్రం చేస్తారా, మధ్యాహ్నం చేస్తారా, దేవుని మందిరానికి వస్తున్నారా మీరు? దీని అంతటికీ టైం టేబుల్ సెట్ చేసుకొని దాని ప్రకారం మీ పనులన్నీ చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలకు కూడా అడ్డు రాకుండా, ఇప్పుడు 40 దినాలు మీరు వస్తున్నారంటే మీరు ఇంక అసలు ప్రార్థనలో ఇంకొక లెవెల్కి ఎక్కుతున్నారన్నమాట. అంతే తప్ప ఇంక 40 రోజులు వస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర ప్రేయర్ బంద్. అప్పుడు మళ్ళీ ఇంక అదే డిక్రీజ్ లెవెల్లో ఉంటారు, అదే దిగజారిపోయిన స్థితిలో ఉంటారు. అందరూ చేస్తున్నారు, మీరు పీకీభవించి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, కొంచెం పెట్టుకోండి. మీరు తెల్లవారుజాము లెగలేపోయాం, రాత్రి చాలా లేట్ అయిపోయే గృహాలు మనవి. మన ఇంట్లో అవ్వదు. ఒక్కొక్కరు ఒక టైంకి వస్తారు. మనకు వ్యాపారం, మనకు ఉద్యోగం, మనకి ఈ షిఫ్ట్, మనకు ఆ షిఫ్ట్. పోనీ మీరే లేటుగా పడుకుంటారు, మీ గిన్నెలు ఎప్పుడో తోముకుంటారు. సరే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడే ప్రశస్తంగా పోనీ 10 నిమిషాలు ఇవ్వండి దేవునికి. గంట లేదు మీకు టైము, ఎందుకంటే మీరు లేటుగా లేవడం వల్ల గంట లేదు కాబట్టి ఒక్క 10 నిమిషాలు చాలా ప్రశాంతంగా ప్రభువు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని మీరు మంచిగా పాడగలిగితే ఒక మంచి పాట దేవునికి వినిపింపచేసి కొంచెం స్తుతియాగం చెల్లించి ప్రార్థన చేసుకుని క్వాలిటీగా ఇవ్వండి ఆ ప్రార్థన దేవునికి. ఆ తర్వాత మీ పనుల్లోకి వెళ్ళిపోండి. అయిపోయిన తర్వాత ఇది ఇలా రావాలి అనుకుంటే మందిరానికి వచ్చేయడం, లేదంటే ఇంటి దగ్గర మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, చాలామందికి 3 గంటల ప్రార్థన, ఇవన్నీ అలవాటు చేశాను. మరి నేను మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. వాటి మీదే దేవునికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ ఆధారపడి ఉంటుంది. అది మాత్రం 100% ట్రూ. ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు? దావీదు నాకు హృదయానుసారుడు. నాకు చాలా ఇష్టం దావీదు అంటే. ఎందుకంట ఏం చేశాడు దావీదు? యుద్ధాలు బాగా చేశాడనా, మందిరం గురించి ఆలోచించాడనా, లేకపోతే ఏం చేశాడు? 300 మంది ఉపపత్నులను ఉంచుకున్నాడనా, లేకపోతే ఎందుకండి దావీదు అంటే ఇష్టం అంటే, ఇదిగో దినమునకు 7 మార్లు హల్లెలూయా, ఆయన రాజే కానీ టైం కేటాయించుకుంటాడు, కొంచెం సిద్ధపడి వస్తాడు. ఎలా పడితే అలా ఆయన నా సన్నిధికి రాడు. అలా సిద్ధపాటు చాలా చాలా ఎక్కువగా తీసుకుంటాడు కేర్. ఎందుకంటే ఆ బలి అర్పణకి ఆ కట్టెలు పేర్చడం, నిప్పును తీసుకొని రావడం, ఆ బలి పశు మాంసాన్ని పెట్టడం, ఇవన్నిటికీ ఎలా సిద్ధపాటు ఉందో నా దగ్గరికి వచ్చి యెహోవా బలులు, స్తోత్ర బలులు, అవునా? యెహోవా బలులు ఇస్తామా? ఫస్ట్ మనం హృదయముతో బలి అర్పణ అర్పిస్తామా? సజీవ యాగంగా నీవు దేవునికి సమర్పించుకుంటామా? ఇవన్నీ కూడా అదే కదా. ఆ బలి అర్పణలో ఉన్న పదాలే ఇవన్నీ. నువ్వు సజీవ యాగముగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి స్తోత్రం చెల్లించమనే పాటలు అదే కదా అర్థాలు ఉంటాయి, అదే కదా ఆ లిరిక్స్, అవే కదా ఆ వచనాలన్నీ అవే. అసలు అవన్నీ కూడా నేను చేస్తాను అయ్యాని కేటాయించుకున్నాడు గనుక దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం.
ఇప్పుడు మనం అంటాం, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఈ కార్యాలు సఫలం చేయి ప్రభా అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన కూడా మనల్ని ప్రేమించాలంటే ఆయనకి ఇష్టమైనవి మనము చెయ్యాలి. ఈ 5వ కీర్తన నుంచి ఈరోజు ఫస్ట్ నేర్చేసుకున్నారు మీరు. సిద్ధపాటు మేము కలిగి ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి. చక్కగా మంచిగా స్నానం చేసి చక్కగా తల మీద ముసుగేసుకుని ఇంటి దగ్గర కూడా పెంటలాగా ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర కొంచెం పెంటలాగే ఉంటారు చాలామంది. స్నానం చేసి మంచిగా ఒక తెల్లని చున్నీ పెట్టుకోండి మీ ఇంటి దగ్గర. అది పెట్టుకుని అది వేసుకోండి. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన చూస్తున్నారా లేదా? నిన్ను చూస్తున్నారా దేవుడు? ఆ ఫీలింగ్ రావాలండి మీకు. నన్ను ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నారు. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. దావీదంట దేవుడు రాకముందే 5 గంటలకు చేస్తాను ప్రభా ప్రార్థన చెప్పాడు దావీదు. 4 గంటల నుంచే ప్రిపరేషన్. అంటే ముందే దావీదు వస్తాడు, తర్వాతే దేవుడు వస్తాడు. మనకు మాత్రం ముందు దేవుడు వస్తాడు, ఆ తర్వాత మీరు అందరూ వస్తారు. అంటే నిజమే, ఇవన్నీ కూడా నేను ఫ్యాక్ట్సే మీతో మాట్లాడుతున్నానమ్మా. నేను ఈ ఫీలింగ్ మీకు లేదు కదా. మనకంటూ ఒక మంచి గొప్ప దేవుడు సజీవుడు ఉన్నారు. ఆయన వస్తారు, ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన నీకంటే ముందుగా సమయం చెప్పారు పాస్టమ్ గారు, సమయానికి వస్తారు, మేము వెళుతున్నామని ఒక ఫీలింగ్స్. ఇదంతా ఎలా ఉంటుందంటే ఏదో మూఢభక్తి అన్నట్లుగా ఏం కాదు. ఇది నిజంగా మన దేవుడు సజీవుడు. రాయ, చెట్టు, పుట్ట, అంతేనా, ఒక చెక్క, ఒక మొద్దు, దాంతో మాట్లాడడానికి రావడం లేదు మనం ఇక్కడికి. సజీవుడైన దేవునితో మాట్లాడడానికి వస్తున్నామంటే ఇంటి దగ్గర నీ ప్రిపరేషను, మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రిపరేషను. నీకు నిజంగా అవసరం వచ్చినప్పుడు మాత్రం పొలోమని ఏడ్చేసి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు వెళ్ళిపోయి ఆయన దగ్గర ప్రార్థన చేసేస్తావు నువ్వు. కానీ ఆరాముగా ఉన్నప్పుడు నీ ప్రార్థన టైం అయిపోతూ ఉంటుంది. అవతల వాళ్ళు ఫోన్ పెట్టరు, నువ్వు పెట్టవు. దేవుడు చూస్తాడంటారా చూడరంటారా? రత్న చూస్తాడా దేవుడు? అది నువ్వు గమనించవు. ఎన్ని మైనస్లు పడుతున్నాయో నీకు అక్కడ. నన్ను ఎందుకు ప్రేమించవు? పక్కింటోళ్ళకే ఎందుకు చేస్తావు? మా 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 యొక్క కజిన్ సిస్టర్స్కే ఎందుకు చేస్తావు? మా తోటి కోడలకే ఎందుకు చేస్తావు? ఎందుకు చేస్తావంటే మరి ఇవన్నీ నువ్వు గమనించుకోవు. మరి ఎన్ని మార్లు నీ దగ్గరికి వచ్చి ఆయన చూస్తున్నా ఎంత నెగ్లెక్టో నీకు. ఈ యొక్క 3 పదాలలో ఆయన దావీదు ఎలా చేశాడో మనం ఎలా చేస్తామనేది చూపించాను మీకు ఈ రోజు నుంచి. నాయన నాకు ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు నేను ఎప్పుడు. ఇప్పుడు మా సేవకురాలు చెప్పారు కాబట్టి నిజమే. ఇంటి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒక సిద్ధపాటు, రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక సిద్ధపాటు, మందిరానికి వచ్చేటప్పుడు కూడా నేను సిద్ధపడి నా ప్రభువు యొక్క సన్నిధిలోనికి నేను వస్తున్నాను. ప్రశస్త వస్త్రాలు పరిశుద్ధమైనవి నేను ధరించుకుని స్థలానికి నాకు ఉన్నవి మంచివి నేను ప్రభు సన్నిధికి ఉపయోగిస్తాను. నేను వచ్చి ఇక్కడ మంచిగా నేను కూర్చొని ఆయన ఆరాధిస్తాను అని ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇష్టం దేవునికి. ఆయనకి ఇష్టపడతారు. నేను మారి వచ్చిన కొత్తల్లో నాయన నేను ఎలా ఉంటే నీకు ఇష్టం అని ప్రార్థన చేశాను. నేను 1 రోజు 2 రోజులు కాదు, ఉపవాసం ఉండి చేశాను. ఆల్రెడీ నేను ఎలా ఉన్నానో అలా ఇష్టపడతాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావో అలాగే రమ్మంటాడు ఆయన. పెద్దగా తయారైపోయి లేకపోతే సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఇలా రండి అని చెప్పడు. కాకపోతే మనం ఇంతగా దేవునిలో ఇన్వాల్వ్ అయిపోయాం కాబట్టి కొన్ని సిస్టమ్స్ అలా మాట్లాడుకుంటున్నామంటే మనం అలా ఫాలో అయితే వచ్చేవారు కూడా అలా ఫాలో అవుతారని జనరల్గా చెప్తున్నాను. మామూలుగా అయితే దేవుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఇష్టం అంటాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఇష్టం. నేను అలా కాకుండా నాయన నేను ఎలా ఉండాలో నీకు చెప్పవా అని అడిగాను. నేను ఎలా ఉంటే ఇష్టమో నీకు చెప్పవా? నువ్వు ఏ డ్రెస్సింగ్ వేసుకోమంటే నేను అదే వేసుకుంటా, నువ్వు ఎలా ఉండమంటే నేను అలాగే ఉంటా, నీకు ఎలా ఇష్టమో చెప్పని చాలా రోజులు నేను ప్రార్థన చేశాను. దర్శనంలో చూపిస్తారని ఆయన ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలతో వికారంగాను అసలు చాలా పేదగాను అలా ఎప్పుడూ చూపించలేదు దేవుడు. ఈ రోజుల్లో కొన్ని చర్చెస్కి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. కొన్ని చర్చెస్లో అలా టీషర్ట్ వేసుకొని రానివ్వరు. ఆడవాళ్ళ అలంకరణే తెలుసు మీకు, మగవాళ్ళ గురించి తెలియదు మీకు. టీషర్ట్ వేసుకొని రాకూడదు అంటే చిన్నపిల్లలు కాదు, ఎల్డర్స్. చిన్నపిల్లలు రావచ్చు, ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టైట్ టీషర్ట్ వేసుకొని మజిల్స్, కండలు, పొట్ట అంతా టైట్గా పెట్టుకుని ఒక వీరుల్లాగా లోపలికి వస్తే దేవుని మందిరంలోనికి వచ్చిన అపీరెన్స్ కాదు అది. రానివ్వరు ఆ చర్చిలో. నీట్గా అలాగా షర్ట్ వేసుకొని, ఇస్త్రీ షర్ట్ వేసుకొని, ప్యాంట్ చక్కగా వేసుకొని ఒబీడియన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని చూస్తున్నారు. వాళ్ళు నెగ్గారు కాబట్టి వాళ్ళ దేవతల గుడుల్లోనికి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళ గుడిలోకి వెళ్ళి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన లుంగి, దానికి సంబంధించిన టవల్ కట్టుకొని ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేదంటే రాష్ట్రపతి అవ్వచ్చు, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వేసుకొస్తున్నారు వాళ్ళు.
మనము జీవము గల దేవుని మందిర ఆవరణలోనికి వస్తున్నాం మనం. నువ్వు ఫ్యాషన్ షోకి వెళుతున్నట్లుగా నీ కండలన్నీ కనిపించేటట్లుగా, టీషర్ట్ టైట్గా, పొట్ట టైట్గా, అందరూ ఒకసారి ఇలా చూసేటట్లుగా కాదు, హంబల్గా రావాలంట. ఇవి కొన్ని చర్చెస్లో ఈ సిస్టమ్స్ ఉన్నాయి. మనకు ఆ సిస్టమ్ ఏమి మగవాళ్ళకి పెట్టలేదు, నేను ఆడవాళ్ళకైతే పెట్టాను. ఇక్కడికి ఇలాంటి జీన్స్లు వద్దు, టీషర్ట్లు వద్దు, మనం మంచి చుడిదారులు వేసుకోండి, లేకపోతే నిండుగా వస్త్రాలు వేసుకోండి, కప్పుకోండి. మనం భక్తిపరులైనటువంటి స్త్రీలకు తగినట్లుగా కొంచెం హంబుల్నెస్ అలా ఉంచండి అని నేను స్త్రీలకు చెప్పాను, కానీ పురుషులకు చెప్పలేదు. మీరు మీ భర్తలకు చెప్పుకుంటారు ఒకవేళ అలాంటి తయారైతే. ఖచ్చితంగా అలా చెప్పుకొని మోటివేట్ చేసి మనం దేవుని మందిరానికి వెళుతున్నాం, రేపటి దినాన్ని ఇదిగో నీ సిద్ధపాటు, మీరు ఈ షర్ట్ వేసుకోండి, మీరు పిల్లలు ఈ షర్ట్ వేసుకోండి, ఇదిగో నేను ఈ యొక్క డ్రెస్ వేసుకుంటాను, ఇది కూడా ఒక సిద్ధపాటు అంటండి. దావీదు చేశాడు ఈ సిద్ధపాటు. అసలు ఈ సిద్ధపాటు అంత దావీదంటే ఎందుకు ఇష్టం అంతా? దావీదుని ఒక మాట అడిగాడు దేవుడు, ఇది సరిపోతే నేను ఇంకా ఇస్తా. ఇది మనకి అడిగితే మంచిదేనా వద్దా? మంచిదేనా? మనల్ని అడిగితే ఈరోజు ఉషా ఇది సరిపోతుందా లేదా, ఇంకా పెద్ద జాబ్ ఏమన్నా నీకు అని అడిగారు అనుకో, అప్పుడు ఇష్టమే, వద్దులే ప్రభా దీంతో అడ్జస్ట్ అయిపోతానంటారా? అన్నారు. అలా మనల్ని అలా అడగాలి అని అంటే మనం ఇవన్నీ చేయాలి. నన్ను అడుగుతారు దేవుడు, నేను చెప్తాను దేవునికి, ఏదో ఒకటి ప్రభా మా అబ్బాయి మామూలుగా చదువుకొని ఒక లెవెల్లో కొంచెం డిగ్రీ లెవెల్ వరకు వచ్చి మామూలుగా చదువుకొని నీ సేవలో పాలిభాగస్తుడిగా ఉంటే అంతే చాలు. అమ్మ వీడు వెనకాల నేను అస్తమానం పడలేకపోతున్నాను, చదువు 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 అని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకలా? అప్పుడు తండ్రి ఆశపడుతున్నాడు మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని చెప్పి. పాస్టర్ గారికి చాలా తలాంతులు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. ఆయనే అన్నీ చెక్కతో చేసేస్తూ ఉంటారు ఏసైలాగా. చాలా పెద్ద స్టడీ టేబుల్ చేశారు మా ఇంట్లో. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది ఆ స్టడీ టేబుల్. ఎవరికైనా స్టడీ టేబుల్ అంటే ఇంతే ఉంటుంది కదా. ఆయన రోజు డ్యూటీకి వెళ్ళి రావడం, మాకు కిందన ఫ్లోర్ అంతా ఖాళీ కదా, అక్కడికి వెళ్ళిపోయేవారు. ఇన్స్ట్రుమెంట్స్ ఆ చెక్కలు అన్నీ కొనేసి పట్టుకుని వెళ్ళిపోయి, ఆ రాత్రి అంతా శబ్దాలు వస్తాయి, టకా 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 వస్తాయి అన్నమాట పక్కనింటి వాళ్ళకి. మ్యాక్సిమం సైలెంట్గా చేస్తారు, కానీ ఏమైనా అలాంటివి కొట్టాల్సి వచ్చినప్పుడు 6 నెలలు సంవత్సరము శామ్యూల్ 10th ఉన్నప్పుడు దగ్గర నుంచి, మరి అవును డ్యూటీకి వెళ్ళి వచ్చి ఆయనకి ఏ షిఫ్ట్ ఉంటుంది, బి షిఫ్ట్ ఉంటుంది, సి షిఫ్ట్ ఉంటుంది. మిగిలిన టైంలో చేయాలంటే అంత పెద్ద టేబుల్ ఒక్క ఆయనేం కార్పెంటర్ కాదు కదా, ఆయన ఆర్ట్ అది, ఆయన చేతిలో ఉన్న ఆర్ట్ అది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్న స్టడీ టేబుల్ చేశారు. శాంతి లత ఆ పైకి తీసుకుని రావడానికి మీరు ఎవరో వద్దు, పక్కకి వెళ్ళిపోండి అంటారు, అంత పెద్దది ఇంత సన్నమైన మూసేస్తానంటారు ఆయన. దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి అప్పుడు అవన్నీ మొక్కలు పైకి మూసి అవి అటాచ్ చేశారనమాట పైన. అక్కడ ఎందుకు ఇంత పెద్ద స్టడీ టేబుల్ మొత్తం రూమ్ అంతా ఆక్యుపై చేసింది మా బాబు రూము అంటే, మెడిసిన్ చదివితే అంత పెద్ద లావు పుస్తకాలు దాంట్లో ఉంటాయని పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కోసం ఒక ఆశపడి ఆయన ఆ టేబుల్ని తయారు చేస్తే, దేవుడు అన్నాడు మీ అబ్బాయి డాక్టర్ అన్నాడు నాతో. హల్లెలూయా. నేను అలా అనుకోలేదు ప్రభువా, అసలు నేను అలా అనుకోలేదు. నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. నీవు నా కోసం ఇంత ఆలోచిస్తున్నావు కదా, నీకు ఏం కావాలో చెప్పు అంటే, ఇదిగో ఆయన ఆలోచన అలా ఉంది కాబట్టి సరే డాక్టర్ చేస్తా. ఇది ఇక్కడ కూర్చున్న చాలామందికి తెలిసి సాక్ష్యం. వాడు చదవట్లేదు ప్రభువా, అసలు డాక్టర్ శామ్యూల్ చరిత్ అన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, నేను ఏమేమి చేస్తానో అవన్నీ విషయాలు వానితో మాట్లాడతాను నేను అని చెప్పారు. మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఒక బిడ్డ కోసం తండ్రి ఆలోచన చేసి సిద్ధపాటు చేస్తే మన దేవుడు అంతకంటే గొప్ప దేవుడు కదండి. ఆయన నీ పక్షముగా ఆలోచన ఉన్నతంగా ఉంది ఆయనకి, కానీ నువ్వు దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నావు, నువ్వు అడగట్లేదు, సిద్ధపడట్లేదు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని దావీదు నుంచి నేర్చుకుంటున్నాం ఈరోజు మనం. దావీదు నుంచి నేర్చుకున్నాం. దేవునికి కొన్ని లక్షణాలు అంటే ఇష్టం లేదంట. 4వ వచనం నుంచి, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద అంటే దుష్టత్వమునకే డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యములు. ఈ 3 వచనాలు మళ్ళీ ధ్యానం చేస్తాం మనం ఇప్పుడు. అసలు దేవునికి చెడుతనము చూసి ఆయన చూడలేరంట. మన దేవుడు అసలు చెడుతనాన్ని చూడలేరు, ఆయన కన్నులు మూసేసుకుంటాడు ఆయన. అసలు నువ్వు చెడుతనాన్ని అసలు చూసే కన్నులు నీ దగ్గర లేవయ్యా అంటాడు హబక్కుకు. ఆ దుష్టత్వాన్ని చెడుతనాన్ని మనం జరిగిస్తూ ఉన్నప్పుడంట ఆయన కన్నులు మూసుకుంటారు, మనల్ని అసలు చూడలేరు. మన దేవుడు మనల్ని ఎలా చూస్తారు, ఇంకా అసలు ఆయన చూడలేకపోతారు. అందుకని దేవుడు ఏమంటారంటే, మోషే వీళ్ళు చేస్తున్న సణుగుడు, వీళ్ళు చేస్తున్న చెత్త క్రియలు,
ఈ ప్రజల యొక్క బిహేవియర్ చూస్తుంటే నాకు ఇష్టం అవ్వట్లేదు. నువ్వేమి అనుకోపోతే మీకు ఏ ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ ప్లేస్లో అన్నీ సిద్ధం చేసేసాను, నువ్వు తీసుకెళ్ళిపో, నేను రాను అన్నారు ఆయన. అన్నారా లేదా? ఇలాగైనా అన్నారు. నేను రాను, ఎందుకంటే నేను చూడలేనయ్యా ఇవన్నీ. నేనే వాగ్దానం చేశానో ఏ మాట ఇచ్చానో అది అక్కడ రెడీ చేశానులే, మీరు వెళ్ళిపోండి, నేను మాత్రం రాను, ఎందుకంటే నేను చూడలేను ఇది. అప్పుడు ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా నువ్వు రాకపోతే ఎలా నాయనా, ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని మధ్యలో వదిలేస్తావా, అరణ్యంలో మమ్మల్ని దిక్కులేని వాళ్ళగా చేసేస్తావా, నువ్వు రావాలి, నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళను అన్నాడు మోషే. అయితే ఆ ప్రజలందరినీ కూడా నువ్వు సరిచేయి అని చెప్పాడు ఆయన. అప్పుడు మోషే మాటి మాటికి వాళ్ళని సరిచేస్తూ ఉండేవాడు, వాళ్ళ కోసం అర్పణలు అర్పించేవాడు, ప్రార్థనలు చేసేవాడు, వాళ్ళ కోసం అన్నీ కూడా సిద్ధపాటు చేసేవాడు. అందుకనే ఇంకా వీళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయలేకపోతున్నాడని మామ వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు ఒక్కడవే కౌన్సిలింగ్ చేయలేవే, వీళ్ళకి నువ్వు ఒక్కడవే చూసుకోలేవు, కాబట్టి కొంతమంది పెద్దల్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు వ్యాజ్యం ఆడుకుంటారు, 24 గంటలు ఏవేవో సణుక్కుంటారు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు, వాళ్ళ వ్యాజ్యాలని నీ దగ్గరికి తెస్తారు, నువ్వు వీలైనంత మటుకు ఫైనల్ చేసేయి, ఇంకా మేజర్వి ఉంటే నా దగ్గరికి తీసుకునిరా. ఇలా ఆలోచనకర్తలను అక్కడ ఆయన ఏర్పాటు చేసి అప్పుడు ఈ ప్రజలందరినీ ఒక లెవెల్లో పెట్టి దేవునికి మళ్ళీ మధ్య మధ్యలో కాంప్రమైజ్ చేస్తూ అలా తీసుకుని వెళ్ళడానికి అక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకని? దేవుడు దుష్టత్వాన్ని, అబద్ధాలని, డాంబికత్వాన్ని అసలు ఇష్టపడ్డండి. డాంబికులు అంటే తెలుస్తుందా? డంబంగా ప్రవర్తించేవాళ్ళు, గర్వంగా ప్రవర్తించేవాళ్ళు, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయేవాళ్ళు. అసలు వాళ్ళని చూస్తేనే గర్వంతో ఉన్న స్త్రీ నడిచొస్తుందని అన్నట్లు అనిపిస్తుంది కొంతమంది నడక. మనకి వాళ్ళు వచ్చేటప్పుడు నడకను చూసి ఇదివరకు పెళ్లి చూపుల్లో ఒకసారి ఇక్కడ నుంచి అక్కడికి నడమ్మా అనేవారంట. పాపం ఇవన్నీ మీకు తెలియదులే. ఇక్కడ నుంచి అక్కడికి నడమ్మా అంటే ఎందుకు నడమంటున్నారు? అసలు ఎందుకు నడమంటున్నారు తెలీదు. పాపం మీ అమ్మాయికి తెలీదు. ఒకసారి నడు అంటే నడుస్తాను, నడలేనంటే నాకు కాళ్ళేమనుకుంటున్నావా అని అక్కడి నుంచి అక్కడికి నడిచే నడక వద్దులే అమ్మ, మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి, మేము పక్కింటి వాళ్ళు కూడా పిలిచారు అక్కడికి వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకని? నడక. ఆ నడకలో అసలు యెషయా రాస్తాడు కదా, ఎలా ఉంది మెడ, ఎలా ఉంది ఆ చూపు, ఎలా ఉంది ఆ నడక, ఎలా ఉంది ఆ ప్రవర్తన అనేది యెషయా రాస్తాడు. గర్విష్ఠులు ఎలా నడుస్తారో, చెడ్డ స్త్రీలు ఎలా నడుస్తారో, చెడ్డ స్త్రీలు ఎలా ఉంటారో, మంచి స్త్రీలు ఎలా ఉంటారో, వాళ్ళ సిట్టింగ్, వాళ్ళ స్టాండింగ్, వాళ్ళ యొక్క బిహేవియర్ అంతా కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడంట. ఇవన్నీ మనకు తెలియవు. అసలు డాంబికులు యెహోవా సన్నిధిలో నిలబడలేరు, వారిని చూసినప్పుడు దేవునికి అసహ్యం వేస్తుంది, అక్కడి నుంచి ఆయన లేచి వెళ్ళిపోతాడంటండి. ఇంకేం ప్రార్థన మీరు చేస్తే వినేది దేవుడు? డాంబికుల ప్రార్థన దేవుడు వినడు. గర్విష్ఠుల ప్రార్థన దూరం నుంచే గర్విష్ఠులను ఆయన గమనించగలుగుతాడంట. వాళ్ళు ఎంత గొప్ప పాటలు పాడినియండి, ఎంత మంచి మంచి పదాలు పెట్టి ప్రార్థనలు చేయనియండి, ఎంత ఎల్డర్స్ అవనియండి చర్చిలో, ఈ ఫౌండేషన్ దగ్గర నుంచి గొప్ప గొప్ప బహుమానాలు మందిరానికి ఇవ్వనియండి, వాళ్ళ దగ్గర దేవుడు అసలు నిలవబడరు. ఇది ఒకటి నేర్చుకుందాం. 40 రోజులు వచ్చేసాం, వెళ్ళిపోయామంటే అవ్వదు. కానీ కొన్ని మార్పులు రావాలని ప్రతిసారి చెప్తున్నాను నేను. కొన్ని మార్పులు రావాలి మీలో. నీకు పక్కన ఆవిడ పిలిచి, ఇదిగో అలా నడవకు, బాగాలేదు, మంచిగా నడని చెప్తే అంత ఎత్తెగిరి ఆవిడ తన్ని నాకు కంప్లైంట్ చేసి ఏడ్చేసి ఆ పక్కనకి వెళ్ళిపోయి, చూసారా మా పిల్లల్ని ఎలా అనేసారో అని అనొద్దు. నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అవునా, అసలు బాగాలేదా ఇలా నడిస్తే, సరే సరే నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అని నేర్చుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది అది. మా మదర్ అయితే ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా స్నానం చేయాలి నేర్పించారు మా అమ్మగారు. అంటే మనము ఉన్నాము అంటే, నడిచామంటే, కూర్చున్నామంటే, పడుకున్నామంటే అసలు స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి చెప్తున్నాను. ఇవన్నీ నాకు చాలా పనికొచ్చాయి. ఈ ప్రవర్తన దేవుడికి నచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవర్తన, వారి ప్రవర్తన నాకు నచ్చలేదు అంటాడు ఆయన. చదివారా ఇలాంటి పదాలు మీకు? వారు మోయాబీయులు ఇలాగా గర్విష్ఠులు, వాళ్ళు గర్వంతో ఉంటారు. యెషయా రాస్తాడు, వాళ్ళ మెడలు చాచి గర్వంతో నడుస్తారు, నాకు నచ్చలేదు అన్నాడు. ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ రాసి ఉన్నాయండి. వాళ్ళ కాళ్ళకి గజ్జెలు పెట్టుకొని గళ్ళు గల్లుమని శబ్దం చేసుకుంటూ వేశ్యలు ఎలా అయితే వెళతారో అది అలా నడిచి వెళ్తుంది, నాకు నచ్చలేదు.
ఈ మాటలన్నీ కూడా దేవుడు ఆయనకు అవసరమా? మన డ్రెస్సింగ్ అవసరమా? మన నడక అవసరమా? మన మెడ ఎలా పెట్టుకుంటే ఆయనకి ఎందుకు? చాలామంది అంటారు హృదయం చాలంటారు కదండి. మరి కాదు. ఎవ్వరు బైబిల్ చదవరండి అన్యులు, మనల్నే చదువుతారు. బైబిల్ చదవరు అన్యులు, మనల్నే చదువుతారు, మన పిల్లల్నే చదువుతారు. నువ్వెన్ని మార్లు ప్రేయర్కి వచ్చేసావా అనేసి నువ్వు భక్తి పరురాలు అని ఎవరు అనుకోరు. నీ ఎదురుగా అంటారు, అమ్మో ఎంత ప్రార్థనో తెలుసా వాళ్ళు అని. తర్వాత అనరు నిన్ను, తర్వాత అనరు. నేర్చుకుంటే మనం ఒక క్రొత్త జనరేషన్ని పుట్టించగలుగుతామండి. హల్లెలూయా. ఈ నిస్సీలో అనేక మంది, నిస్సీలో యూనిఫామ్స్ ఉన్నాయి, అనేక మంది నేర్చుకున్నారు. నిస్సీలో అక్కడ డోర్ దగ్గర చెప్పులు సర్దే అబ్బాయి ఎంత ఒబీడియంట్గా ఉంటాడో, ప్రిలిమ్స్ చేస్తున్నాడంట, గ్రూప్స్ చదువుతున్నాడంట. మా చర్చిలో కూడా మేము కూడా బయట నుంచి చెప్పులు సర్దేస్తామని, నళిని గారు ఓన్ చర్చ్ ఉంది వాళ్ళకి ఊరిలో, వాళ్ళందరూ మీ చర్చిలో సర్దుతారని చెప్పారు కదా, మా పిల్లలు కూడా సర్దుతారని చెప్పి ఇప్పుడు చెప్పులు సర్దడానికి వాళ్ళ చర్చిలో పోటీ అంట. మీ చర్చిలో వాళ్ళందరికీ ఒకే చున్నీలు కొన్నారు కదా, మాకు కొంటారా లేదా అని అడిగారట. ఎన్ని ఊర్లలో ఎన్ని చోట్ల ఒక మాదిరి చూపిస్తున్నప్పుడు మనము మన పిల్లలు ఇలాంటి హంబుల్నెస్తో వెళుతుంటే ఒక జనరేషన్ తయారు చేయలేమా? మనం తయారు చేయలేమా? ఖచ్చితంగా తయారు చేస్తాం. దేవునికి ఇష్టమైన జనరేషన్. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ప్రజలు హెబ్రీయులు. వాళ్ళు మీరు అనేకమైనటువంటి ఊర్లలో బడి వెళ్ళిపోతూ ఉంటారు. ఊరికి ఒక కల్చర్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ ప్రభావం ఉంటుంది. అలా అని ప్రతి ఊరిలో ఉన్నటువంటి డ్రెస్సింగ్ మీరు మీద వేసుకుని వెళ్ళొద్దు, దేవుడు చెప్పాడు. వాళ్ళ డ్రెస్సింగ్ మీరు తయారవద్దు, మీ డ్రెస్సింగ్తో మీరు ఉండండి. అప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళ హెబ్రీయులు, వాళ్ళ వస్త్రాలు ఇవి ఎలా తెలిసింది? రాణిగారు అక్కడ తీసుకుంటున్నారు మోషేని ఆ పొత్తిగుడ్డల్లో, ఇవి హెబ్రీయుల బట్టలు. హల్లెలూయా. అవి హెబ్రీయుల బట్టలు అంటండి, అవి ఇవి హెబ్రీయుల బట్టలు. వాళ్ళు ఇలా వేసుకుంటారు, వాళ్ళు ఇలా ఉంటారు. ఇవి వీడు హెబ్రీయుడు, వీడు హెబ్రీయుల బట్టలు ఉన్నాయి లోపలని ఐడెంటిఫై చేసింది ఆవిడ. చూసారా ఒకసారి? అంటే మనం అంటే డాంబికత్వం గురించి మాట్లాడుతూ నేను నడక, మన అలంకరణ, మన యొక్క వస్త్రధారణ, మన ప్రవర్తన మనకు లేదు. స్వతహాగా చిన్నప్పటి నుంచి చాలామంది తల్లిదండ్రులకి ఇది నేర్పించడం రాదు. ఎన్నిసార్లు చెప్పినా అది అంతేనండి, వినదు అని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నేర్పించలేదు కాబట్టి. ఈ ఆర్ట్ రాదు, ఇది రాదు నాకు అనుకోకుండా నేర్పించారు మా అమ్మగారు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఈ మాటలే చెప్పాను ఇప్పటి వరకు. నేను ఈ మాటలనే వివరించాను. నేను నాలుక, ఇచ్చకపు మాటలు మనం ఎంత మాత్రం కూడా అసలు మాట్లాడొద్దు. వారు నాలుకతో ఇచ్చకపు మాటలు మాట్లాడతారు. వారి నోటిలో ఏ యథార్థత కూడా లేదంట. వాళ్ళ కంఠం తెరిస్తే అది ఎలా ఉంది? తెరచిన సమాధిలాగా ఉందంట. ఇలాంటి మాటలు ఇక మీదట మేము మాట్లాడం ప్రభా, కపటమైన మాటలు మేము మాట్లాడం. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, ఏముంది వాళ్ళు అలా మాట్లాడరేంటి, ఏముంది వాళ్ళు అలా చేయరేంటి, ఏముంది అలా చేసి వాళ్ళు పెద్దగా ఎదగలేదేంటి, ఏముంది అని అందరూ అనుకుంటారు. మందిరానికి రండి అంటే, మీ మందిరానికా? అలాంటి వాళ్ళు ఉన్నారు మరి మీ మందిరంలో? అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు మీ మందిరంలో? చెడ్డ స్త్రీలు ఉన్నారు మీ మందిరంలో? ఇదిగోండి రోడ్డు మీదకి వచ్చి అక్కడ సంతలో బూతు మాటలు నాతోనే మాట్లాడారు. మరి అలాంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. మరి మీ మందిరంలో ఎలా అండి? ఒకసారి చెప్పండి అని లతకు ఫోన్ చేసింది ఒక ఆవిడ. మీరు అవేమీ మాట్లాడరు కదా, మీరు అవేమీ చెయ్యరు కదా, మీరు రండి. ఎవరి మాటలో ఎలా ఉంటే మీరు వాళ్ళని పట్టుకుని దేవుని మందిరాన్ని అనడానికి వీల్లేదు. వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు, లేకపోతే పక్కకి వెళ్ళిపోతారని నేను చెప్పాను తప్ప, ఇదిగో ఇలా రండమ్మా మీకోసం ఇలాంటి కంప్లైంట్ ఇచ్చారని నేను ఎప్పుడు ఎవరిని పిలిచి, ఇలా కూడా నాకు కంప్లైంట్స్ వచ్చాయి. బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇదిగో శనివారం సంత, అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను చూసి బూతులు మాట్లాడారు వాళ్ళు అని చెప్పారు. అయ్యో, నేను చాలా బాధపడ్డాను. అవునా, నా సంఘానికి వచ్చే వాళ్ళు అలా ఉన్నారా? సరే, వాళ్ళు మారుతారులే, ప్రార్థన చేద్దాం, మారుతారు. మీరు వాళ్ళని పట్టుకుని మందిరం అంతా అంటే ఎలా అవుతుందండి అని చెప్పాను. అందుకనే దావీదు అన్నాడు, నేనైతే అలాంటి ఏం చూడను, దేవుణ్ణే చూస్తా. హల్లెలూయా. దేవుని మందిరాన్నే చూస్తా, దేవుని ప్రసన్నతనే చూస్తా. అలా అనుకున్న వాళ్ళు అలాగే పోతారు. నేనైతే
నా దేవుని మందిరంలో నీతి అనుసారంగా నేను నడుచుకుంటాను. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వారి కంఠాలు అలాంటివి, వాళ్ళు మాటలతోనే చంపేస్తారు మనుషుల్ని. కాబట్టి వాళ్ళకి నీవే తీర్పు తీర్చుకొని వాళ్ళని అపరాధులుగా నీవు ఎంచుకో ప్రభువా అని అప్పగించేస్తాడు ఆయన. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా. ఎందుకని? దావీదు మీద తిరగబడుతున్నారు వాళ్ళు. కానీ దావీదు ఏమన్నాడంటే, వాళ్ళు నా మీద కాదయ్యా, నీ మీద తిరగబడుతున్నారు, అదే నా బాధ. అభిషేకించబడినటువంటి వారిని తిడుతున్నారు అని అంటే వారికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్తాయి? దేవునికి వెళ్ళిపోతాయి అన్నమాట. నన్ను కాదు, నిన్ను తిడుతున్నారు, అదే బాధ అయ్యా నాకు. కాబట్టి నీవు జడ్జిమెంట్ ఇచ్చుకో వాళ్ళకి, నీవు అపరాధులుగా తీర్చి నువ్వు ఎలా పనిష్ చేస్తావో అలా పనిష్ చేసేయని పాత నిబంధన కాబట్టి అలా ప్రార్థన చేశాడు. మనమైతే వారిని క్షమించి వారు కూడా మంచిగా మారేటట్లుగా సహాయం చేయని ప్రార్థన చేయాలి. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము అంటే చెప్తున్నాడు అనమాట. వాళ్ళు చాలా దోషాలు చేస్తున్నారు ప్రభా, దయచేసి అలాంటి వాళ్ళని ప్రక్కకి వెలివేసేయి అని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ లాస్ట్ ప్రేయర్కి వచ్చాడు ఆయన. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని. ఇంకా మళ్ళీ మంచి మంచి ప్రేయర్లోనికి వచ్చేసాడు ఆయన. నిజంగా మనం అందరము దేవుడిని ఆశ్రయించి ఇక్కడికి వచ్చాం. మనం ఈ లక్షణాలన్నీ మనం సరి చేసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మన ప్రార్థన విషయంలో కొంచెం డెడికేషన్స్ చేసుకుంటున్నాం, సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. మందిరాన్ని మందిరంగా భావిస్తున్నాం, దాని కట్టడల చెప్పున, దాని యొక్క ప్రవర్తన చెప్పున. పాస్టమ్ గారు ఇలా చెప్పారు అని అంటే ఈ చర్చే ఉందా, ఇంకొక చర్చి లేదా, ప్రతి చిన్నది పట్టించుకుంటారా మరీను అని అనుకోకుండా ఫాలో అవుతున్నాం. ఇవన్నీ మేము చేసుకుంటాం ప్రభువా, సిస్టమేటిక్గా ఉంటాం, అనేకులకు మాదిరికరంగా ఉంటాం. వచ్చే జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఏ సమస్యల్లో వచ్చినా బాధల్లో వచ్చినా ఆదరించేవారుగా మేము ఉంటాం, ఆదుకునేవారుగా మేము ఉంటాం, వారిని సరిచేసేవాళ్ళుగా మేము ఉంటామని నిన్నటి నుంచి నేర్చుకుంటున్నాం. మనం ఉంటామని ఒక డెడికేషన్ మనం చేసుకున్నాం. మనం కూడా ఫాలో అవడం స్టార్ట్ చేసాం, ఈ రోజు నుంచి సిద్ధపడడం స్టార్ట్ చేసాం. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన ఆశ్రయించాం కదండి, మనం ఇంకా సంతోషిస్తామంట. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఇంకా మన ఇంట్లో సణుగులు లేదండి, సంశయాలు లేవండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక చిన్న కరెక్షన్ చేసుకున్నామో, చిన్న డెడికేషన్ చేసుకుని నాయన నేను ఇలా చేయను, నేను ఇలా ఉంటాను అనుకున్నామో, అప్పుడు ఆయన దాన్ని బట్టి మన ఇంట్లో ఆ జాయ్ని ఉంచుతాడు అన్నమాట, సంతోషాన్ని ఉంచుతాడు. నిత్యము ఆనందధ్వని చేస్తారంట. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు. హల్లెలూయా. ఇక్కడ నీతే. ఇప్పుడు ఈ యొక్క 5వ అధ్యాయం చాలా చిన్నదే, కానీ నీతి నేర్చుకున్నాం దీంట్లో మనం. నీతిమంతులని దేవుడు గ్యారంటీ అండి, అక్కడ రాసుందంటే అండర్లైన్ అంతే. మనల్ని నీతిమంతుల లిస్టులో ఆల్రెడీ వేశాడు. ఎందుకంటే మనము యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడినట్లు రోమేలుకి రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఇప్పుడు ఆయనను పోలి మనం నడుచుకుంటూ వాక్యానుసారంగా వెళుతూ ఈ కీర్తనల్లో ఒక మంచి భక్తుడిని తీసుకున్నాం మనం. దావీదు భక్తుడు ఎలా తన యొక్క ప్రేయర్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నాడో, ఎలా పగవారితో బిహేవ్ చేస్తున్నాడో, ఎలా దేవుని సన్నిధిలో ఆయన కొరకు ప్రార్థనలు చేసే ఆర్తధ్వని ఆయనకి వినబడేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రేయర్ స్టైల్ ఎలా ఉందో ఇదంతా నేర్చేసుకున్నాం ఈరోజు మనం. మేము కూడా అలా ఉండాలని కోరుకుంటున్నామన్నాం. మన నోటి మాటల దోషాన్ని కడిగేసుకున్నాం ఈరోజు. మన కంఠము తెరచిన సమాధిలాగా లేదు, కానీ మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉన్నాయి. మన దగ్గర నుంచి లోకానికి సువాసన వస్తుంది. మనం అనేకులకు వెలుగుగా మార్చబడుతున్నాం. కాబట్టి కేడెముతో కప్పినట్లు నీవు వారిని, ఆయన దయతో మనల్ని కేడెముతో కప్పినట్లు కప్పుతారంట. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నామాన్ని మనం ప్రేమించే వారముగా ఉన్నాము. ఆయనను గురించి ఉల్లసించి, ఉత్సహించి, ఆనందించి, ఆర్భటించి ఆయన సన్నిధిలో అనునిత్యము వర్షిప్ ఎలా ఉంటుందో, ఈ 40 రోజుల్లో అలాంటి వర్షిప్ మనము చేయడానికి, అటువంటి గొప్ప అనాయింటింగ్ దిగి రావడానికి అవసరమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఈ కొన్ని మాటలు మరి దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మంగళవారం కొరకైనటువంటి స్వస్థత ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ వారం రోజుల్లో ఎవరెవరైతే మాకు మెసేజెస్ పెట్టారో ప్రభువా, ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, బాగోలేదు, చాలా సివియర్ సిక్నెస్లో ఉన్నారు దేవా, స్వస్థతల కొరకు అడుగుతున్నారు నాయన. ఒకరు మంచి మెసేజ్ పెట్టారు ప్రభువా. నాయన, ఎవరైతే నాయన ఒక కుమారుడు హైపర్గా ఉండే బిడ్డ కొరకు నేను ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ బాగుపడ్డాడని, అదంతా ప్రక్కకి పోయిందని సాక్ష్యం పెట్టారయ్యా. వారిని బట్టి మొదటగా వందనాలు నాయన. అలాగే మిగిలిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
దేవా అలాంటి బిడ్డలు హైపర్గాను ఆటిజంతోనూ భయంకరమైనటువంటి నాయన అల్లరితోనూ దేవా శోధకుడి యొక్క శోధనకి సంబంధించినటువంటి దుష్టత్వంతోనూ చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్తుల వరకు ఉన్నారయ్యా. వాళ్ళు హైపర్గా ఉంటున్నారు ప్రభా. నజరేయుడైన యేసు నామములో మొదట ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము దైవమా. నజరేయుడైన యేసు నామములో నాయన, నజరేయుడైన యేసు నామములో నాయన ఆ బిడ్డలలో ఉన్నటువంటి ఆ దురాత్మని బయటికి పారద్రోలుతున్నాం ప్రభా. యేసు నామములో అల్లరి దురాత్మ బయటికి పారిపోవునుగాక. దేవ ఆటిజం ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి బిడ్డలలో కూడా నీ నెమ్మదిని పెట్టండి అయ్యా. ప్రతి అల్లరి నుంచి విడిపించండి, వారికి జ్ఞానాత్మను దయచేయండి నాయన. తల్లి ప్రార్థన చేయించి ఉండగా దేవా వారి సొంత కన్న తల్లిదండ్రులు రోధించి మొర్ర పెట్టుకుంటూ ఉండగా జ్ఞానాత్మ వారి మీదకి దిగి వచ్చినగాక, జ్ఞానాత్మ వారి మీదకి దిగి వచ్చినగాక. వారికి విడుదల కలుగునగాక, వారికి విడుదల కలుగునగాక, స్వస్థత కలుగునగాక. నీ కృపగల హస్తానికి ఆ బిడ్డలందరిని అప్పగించుకుంటున్నాను. క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారయ్యా. ఆ నిరీక్షణ అనే కుమార్తె కోలుకుంటున్నందుకు వందనాలు. అర్చన అనే కుమార్తెకి ఆ కీమోలు రేడియేషన్ లేకుండా ప్రభువ కంప్లీట్గా నాయన సర్జరీతోటే కంప్లీట్ హీలింగ్ రావడానికి అవసరమైన కృప ఆ కుమార్తెకు దయచేయండి అయ్యా. మరలా ఆ అపవాది ఆమెను తాకకుండా యేసు నామములో కంచి వేయండి ప్రభా. అర్చనని ముట్టి బాగు చేయండి ప్రభా, ముట్టి బాగు చేయండి ప్రభా. ఎవరో నాయన అయ్యా ఒక రిక్వెస్ట్ పెట్టారు అయ్యా, బ్రెయిన్ కరిగిపోతుందంట డే బై డే. అది ఎంత భయంకరమైనది ప్రభువా. దేవా దయచేసి ఆ బ్రెయిన్ని మీరు ముట్టండి అయ్యా, ఆ బ్రెయిన్ని మీరు ముట్టండి అయ్యా. అయ్యా యేసు నామంలో ఆ బ్రెయిన్ మామూలుగా నాయన అందరికీ ఎలా ఉందో ఆ బిడ్డకు అలా ఉండాలయ్యా. వైద్యులు ఏం చేయలేరు ప్రభువా. కేవలము నాయన అన్నీ బాగుంటాయి, మెడిసిన్ వాడండి అని చెప్పగలరేమో అయ్యా. ఆ పార్ట్ బాగోకపోతే అది తీసి సర్జరీ చేయగలరేమో. అసలు ఆ బ్రెయినే కరిగిపోతుంటే ఏం చేయగలరు ప్రభువా. ఆ మ్యానుఫ్యాక్చరర్ నీవు నాయన. యేసు నామంలో ఆ బ్రెయిన్ని ముట్టి స్వస్థపరచండి. యేసు నామంలో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా సహాయం చేయి నాయన. నిస్సి అనే కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఆ బ్రెయిన్ దగ్గర నుంచి లెఫ్ట్ లెగ్ వరకు ఉన్నటువంటి ఆ నర్వ్ పైన అయా లేయర్ పాడవుతుందంట ప్రభా. యేసు నామంలో స్వస్థత కలుగునగాక, స్వస్థత కలుగునగాక, స్వస్థత కలుగునగాక. నీ గాయముల గుండా వచ్చిన రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించండి దేవా. స్వస్థత శీఘ్రముగా కలుగును, స్వస్థత శీఘ్రముగా కలుగునగాక దేవా. అలా ఎంతమంది అయితే నాయన థైరాయిడ్ అయ్యా, నాయన షుగర్, బీపీ దేవా, యూట్రస్ ప్రాబ్లం, బ్లడ్ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లం, నర్వ్స్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాయన, ఏ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం దేవా నాయన, తలలో ప్రాబ్లం ప్రభువా, ఆ మైగ్రేన్ ప్రాబ్లం తండ్రి, అరికాలలో ప్రాబ్లం దేవా, బోన్స్లో ప్రాబ్లం తండ్రి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి యేసు నామంలో వారు విడుదల పొందుకుందరుగాక. ఆ స్కిన్ ప్రాబ్లం విడుదల కలుగునగాక దేవా. యేసునామంలో ఆ యొక్క బోన్స్ ప్రాబ్లం, ఆ లెగ్మెంట్స్ ప్రాబ్లం యేసునామంలో బయటికి పారిపోవునుగాక. ఆ బ్యాక్ ఏక్ ప్రాబ్లం అయా నాయన, స్కిన్ ఇరిటేషన్స్ ప్రాబ్లం, ఆ సోరియాసిస్ ప్రాబ్లం యేసునామంలో బయటికి పారిపోవునుగా దేవా. మేము ఇలా ఉన్నామంటే కేవలం ఉచితమైన నీ కృప మాత్రమే, ఉచితమైన నీ కృప మాత్రమే, ఉచితమైన నీ కృప మాత్రమే. యేసునామంలో నాయన స్వస్థతలు జరిగించండి అయ్యా, జరిగించండి అయ్యా. ఇంకా మరణకరమైన రోగాలు, పేర్లు తెలియని భయంకరమైన రోగాలు, మా నోర్లు తిరగని అయ్యా పేర్లు గల రోగాలు ప్రభా అనేకమైనవి నాయన ఇదిగో రిక్వెస్ట్లో ఉన్నాయి ప్రభా. వాటన్నిటినీ ముట్టి స్వస్థపరచమని. అలాగే నాయన లిల్లీ వాళ్ళ నాయన నా తండ్రి ఆడపడుచున్నారు ప్రభా. ఆవిడ పేరు దేవి తండ్రి. అయ్యా ఆవిడ కండిషన్ నాయన నా తండ్రి అయ్యా క్రిటికల్గా హాస్పిటలైజ్ అయి ఉండగా నాయన వారు రక్షణ భాగ్యం పొందులాగున, ఆమె స్వస్థపడులాగున, శీఘ్రముగా స్వస్థత కలుగునగాక. యేసు నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత స్వస్థత ఇప్పుడే కలుగునగాక దేవా. ఆవిడలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయ్యా యేసునామంలో బయటికి పారిపోవునుగాక దేవా. నాయన ఆ స్టంట్లు ఏవైతే వేశారో అవి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. ఆ ఏటైతే బబుల్ ఉందో ప్రభా, ఆ బబుల్ ఏది ప్రమాదకరంగా మారకుండా సహాయం చేయండి. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా, స్వస్థత శీఘ్రముగా కలుగునుగా దేవాని గొప్ప కార్యాలు జరిగించండి. వృద్ధులైన వారు ఉన్నారయ్యా, వయసుడిగిన వారు నాయన, వాళ్ళు నీరసము, నిస్సత్తువ దేవా, వారి శరీర బలము లేకపోవడము, వారి జీవితంలో నాయన అనారోగ్య లక్షణాలు నాయన, వృద్ధాప్యము ద్వారా వచ్చినటువంటి బలహీనతల నుంచి ఆ యొక్క వృద్ధులను నాయన ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఆత్మకార్యాలు జరిగించమని
వ్యసనాలకు బానిసలైనటువంటి అయ్యా యవ్వనస్తులైన బిడ్డలు, మిడిల్ ఏజ్ వాళ్ళు, స్త్రీలు, పురుషులు ఎందరైతే ఆ డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి, త్రాగుడికి, తిరుగుడికి, అయ్యా నాయన బెట్టింగ్స్కి, నాయన అటువంటి ప్రతి విధమైనటువంటి వ్యసనాలకి నాయన బానిసలై ఉన్నారో, ఆ యొక్క నాయన ప్రతి వ్యసనాన్ని, ప్రతి బానిసత్వానికి అయ్యా వాళ్ళని ఈడ్చుకుని పోతున్న అపవాది యేసు నామంలో నిన్ను కాల్చివేస్తూ ఉన్నాను. వారిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలు స్వస్థచిత్తులు అవుదురుగాక, మధ్య వయస్కులు స్వస్థచిత్తులు అవుదురుగాక, పురుషులు స్వస్థచిత్తులు అవుదురుగాక, స్త్రీలు స్వస్థచిత్తులు అవుదురుగాక. మా యొక్క నాయన నా తండ్రి ఎస్పెషల్లీ దేవుని బిడ్డలైన వారు అందరూ వారి కళ్ళు, వారి నోరు, వారి యొక్క శరీరము నాయన నీ స్వాధీనంలో ఉండునుగాక. స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. నీ కృపగల హస్తానికి రోగులందరినీ అప్పగించుకుంటున్నాను ప్రభు. అడగక మరిచిన వారు ఉంటే వారిని కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి. మరొకసారి ఈ దిన వర్తమానంలో మీరు ఉన్నందుకు వందనాలు. మేము కూడా మా కన్నులు, మా ముక్కు, మా నోరు, మా నాలుకలు సరి చేసుకొని మా ప్రార్థనా విధానాన్ని మేము పెంచుకొని ప్రభా దావీదు వలె మేము సిద్ధపాటు కలిగి నీ మందిరావరణలో కూర్చొని నీ బలమైనటువంటి ప్రార్థనలలో పార్టిసిపేట్ చేయడానికి అవసరమైన కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మా ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.